హాయ్ ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ఎన్నికల సంఘం విషయంలో జరుగుతున్న పరిణామాలు పెద్ద ఎత్తున సంచలనంగా మారాయి. ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ఎన్నికల సంఘం విషయంలో ఏం జరిగిందనేది గతంలో ఒక వీడియోలో చేసున్నాను, అందుకని దాన్ని టచ్ చేయబోట్లేదు. బ్రీఫ్గా పంచాయతీరాజ్ చట్టానికి సవరణ చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దానికి అనుకూలంగా ఒక ఆర్డినెన్స్ ద్వారా గవర్నర్ని వినియోగించి ఒక ఆర్డినెన్స్ను విడుదల చేసి దాని ద్వారా అందులో ఉన్న అంశాలను ప్రకటిస్తూ ఎస్సీసీగా ఉన్నటువంటి నిమ్మగడ్డ రమేష్ కుమార్ని తొలగించడం జరిగింది. కొత్త ఎస్సీసీగా కనగరాజు గారిని నియమించడం జరిగింది. అయితే తదనంతరం దాన్ని హైకోర్టులో సవాల్ చేసినప్పుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ నియామకం లేదా అతని తొలగింపు సరైన పద్ధతిలో జరగలేదని, ఆర్డినెన్స్ వెనుక అనేక దురుద్దేశాలు ఉన్నాయని, కనగరాజు నియామకం చెల్లదని అంతవరకు తీర్పిచ్చింది. అది పాత వీడియోలో నేను చెప్పాను. అలాగే దీని కంటిన్యూటీ వీడియోలో ఇప్పుడు మనం ఏం మాట్లాడబోతున్నామంటే, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పుని సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ ద్వారా సవాల్ చేయటం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా. దాన్ని విచారించిన సుప్రీంకోర్టు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పుని మీద స్టే ఇవ్వకుండా ఒక మాట అన్నది, ఆర్డినెన్స్ విడుదల వెనుక అనేక ఉద్దేశాలు ఉన్నట్టుగా ప్రభుత్వానికి కనిపిస్తుంది అని. ఆ పరంపరలో స్టే ఇవ్వకపోగా ఆర్డినెన్స్ వెనుక ప్రభుత్వానికి అనేక ఉద్దేశాలు ఉన్నాయని అనటం ద్వారా ప్రభుత్వం యొక్క చర్యల్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఇలాంటి నేపథ్యంలో చాలామందికి ఒక డౌట్ వస్తుంది, అసలు ఆర్డినెన్స్ అంటే ఏంటి, ఎవరు విడుదల చేస్తారు, దాని యొక్క ప్రభావం ఏంటి, మరి ఆర్డినెన్స్ను విడుదల చేసిన వ్యక్తులు ఆ ఆర్డినెన్స్ మీద వ్యతిరేక తీర్పుని ఇచ్చినప్పుడు నైతికంగా వాళ్ళు రాజీనామా చేయాలా వద్దా, లేదా అక్కడ ప్రభుత్వం రాజీనామా చేయాలా వద్దా అన్న ఒక డిబేట్ చాలామందిలో ఉంది. అందుకని దాని మీదే క్లియర్ చేస్తున్నాను. మై డియర్, ఆర్డినెన్స్ అనేది రాష్ట్రపతికి ఉన్నది మన దేశంలో, అలాగే రాష్ట్రాల్లో గవర్నర్లకు ఉంది. ఆర్టికల్ 123 ప్రకారం రాష్ట్రపతి ఆర్డినెన్సుల్ని జారీ చేయవచ్చు. ఆర్టికల్ 213 ప్రకారం, భారత రాజ్యాంగపు ఆర్టికల్ 213 ప్రకారం గవర్నర్ ఆర్డినెన్సుల్ని జారీ చేయవచ్చు. ఎప్పుడు చేయాలి, అసలు ఆర్డినెన్స్ అంటే ఏంటి, ఎప్పుడు చేయాలి? ఇట్స్ ఎ కమాండ్, ఇట్స్ ఎన్ ఆర్డర్ ఆర్డినెన్స్ అంటే. సో ఎప్పుడు చేయవచ్చు? వెరీ సింపుల్. చట్టాలు చేసే పని శాసన వ్యవస్థది. మన దేశపు రాజ్యాంగం ప్రకారం, అధికార విభజన సిద్ధాంతం ప్రకారం, థియరీ ఆఫ్ సెపరేషన్ పవర్స్, చట్టాలు చేయాల్సిన బాధ్యత శాసన వ్యవస్థది. అంటే కేంద్రంలో పార్లమెంటు, రాష్ట్రంలో శాసన మండలి, శాసనసభ ఉంటే, శాసనసభ శాసన మండలి రెండు ఉంటే రెండిట్లో. అయితే కొన్ని ప్రత్యేక పరిస్థితులు ఉన్నప్పుడు, ఏమిటా ప్రత్యేక పరిస్థితులు? చట్టసభలు సమావేశాల్లో లేనప్పుడు. చట్టసభలు సమావేశాలు లేకపోతే ఏమవుతుంది? ఒక చట్టంలా దాని ద్వారా గవర్నెన్స్ చేయాల్సి వచ్చినప్పుడు చట్టసభలు సమావేశాల్లో లేవని ఆ గవర్నెన్స్ ప్రక్రియను వాయిదా వేయలేం. దాన్ని దృష్టిలో పెట్టుకునే మన రాజ్యాంగంలో చట్టసభలు సమావేశాల్లో లేనప్పుడు, చట్టము లాంటిది పరిపాలన నిమిత్తం అవసరమైనప్పుడు మంత్రిమండలి సలహా సిఫార్సుల మేరకు కేంద్ర మంత్రిమండలి సలహా సిఫార్సుల మేరకు ఆర్టికల్ 123 ప్రకారం రాష్ట్రపతి ఆర్డినెన్స్ జారీ చేయవచ్చు. అలాగే రాష్ట్ర మంత్రిమండలి సలహా సిఫార్సుల మేరకు గవర్నర్ ఆర్టికల్ 213ని ఉదహరిస్తూ ఆర్డినెన్స్ని జారీ చేయవచ్చు. ఈ విధంగా మన పరిపాలనా వ్యవస్థలో, మన రాజ్యాంగబద్ధ వ్యవస్థలో రాష్ట్రపతికి, గవర్నర్లకి ఆర్డినెన్స్ అధికారాలు ఉన్నాయి. ఇంతవరకు క్లారిటీ ఉంది. అయితే అది వారి యొక్క విచక్షణ అధికారం కాదు, అంటే వాళ్ళంతటా వాళ్ళు చేసేది కాదు. తప్పనిసరిగా రాష్ట్రములు అయితే రాష్ట్ర మంత్రిమండలి, కేంద్రములు అయితే కేంద్ర మంత్రిమండలి సిఫార్సు చేయాలి. అలా విడుదలైన ఆర్డినెన్స్ చట్టసభల చేత, అంటే అక్కడ పార్లమెంట్, ఇక్కడ అసెంబ్లీ చేత ఆమోదించబడిన చట్టాలకి ఏ విలువ ఉంటుందో 100% అదే వాల్యూని కలిగి ఉంటుంది. అయితే
మీరు అడగొచ్చు, ఎంతకాలం అండి ఇలా? చట్టాలు చేసే అధికారం అక్కడ పార్లమెంట్కి, ఇక్కడ రాష్ట్రాల అసెంబ్లీకి అయినప్పుడు రాష్ట్రపతి గవర్నర్లు ఆర్డినెన్స్ విడుదల చేసినప్పుడు ఎంతకాలం ఉంటారు? అట్లా ఉంచవచ్చు. అక్కడ ఏం రూల్ ఉందంటే, ఆర్డినెన్స్ చేయబడిన అంశాన్ని మళ్ళా బిల్లులాగా ఆయా చట్టసభల్లో పెట్టి ఆమోదం తీసుకోవాలి, ఆయా చట్టసభల్లో పెట్టి. అయితే ఇక్కడ కండిషన్ ఏంటంటే, చట్టసభల్లో ఎప్పుడు పెట్టాలి? చట్టసభలు తిరిగి కొలువు తీరినప్పుడు, రీఅసెంబ్లీ అయినప్పుడు. ఇంతకుముందు లేదని చెప్పుకున్నాం కదా, లేనప్పుడే కదా ఆర్డినెన్స్ విడుదల చేసింది మనం. తిరిగి కొలువు తీరినప్పుడు 6 వారాల్లోగా ఆ చట్టసభలో దాని మీద నిర్ణయం తీసుకోవాలి. అందువలనే ఇన్ జనరల్గా ఒక ఆర్డినెన్స్ ఎంతకాలం పవర్లో ఉండగలదు, ఎన్ఫోర్స్లో ఉండగలదు, చలామణిలో ఉండగలదు అనే ఒక ప్రశ్న వచ్చినప్పుడు మ్యాక్సిమం 6 నెలల 6 వారాలు. ఎందుకంటే ఆ 2 చట్టసభలు, ఏ 2 చట్టసభల మధ్య కాల వ్యవధి 6 నెలలకు మించరాదు అని ఉన్నది. కాబట్టి ఇన్ జనరల్గా ఇందాక నేను చెప్పింది కూడా 6 నెలల్లోపు తిరిగి దాన్ని సభలో ప్రవేశపెట్టుకోవాలి అని చెప్పిన మాట యొక్క అర్థం అది. సో ఏ 2 సమావేశాల మధ్య కాల వ్యవధి 6 నెలలు మించరాదు. కాబట్టి ఆర్డినెన్స్ ఇవాళ విడుదలైతే అట్ ఎనీ కాస్ట్ సభ 6వ నెల చివరి రోజైనా సమావేశమైంది, కానీ అప్పటి నుంచి 6 వారాల్లోపు సభలో ప్రవేశపెట్టుకోవచ్చు. అందువల్లనే టోటల్గా 6 నెలల 6 వారాలు అంటాం. దీన్నే 7.5 నెలలని కూడా అంటారు, 222 రోజులని కూడా అంటారు. కాబట్టి ఒక ఆర్డినెన్స్ చలామణిలో ఉన్న కాలము గరిష్టంగా 6 నెలల 6 వారాలు. ఈ లోపలే సభ 6 నెలలకు ముందే సభ సమావేశమైందనుకోండి, ఎప్పుడు సమావేశమైనా, ఆర్డినెన్స్ విడుదలైన తర్వాత ఎప్పుడు సమావేశమైనా ఆ సభలో 6 వారాల లోపుగా పెట్టి దాన్ని ఆమోదింప చేసుకోవాలి. అది అక్కడ కండిషన్. నా ఇటువంటి పరిస్థితుల్లో ఏ కారణం చేతైనా సరే ఇందాక మనం చెప్పుకున్న టైం లిమిట్స్ ప్రకారం ఆమోదం పొందకపోతే ఆ ఆర్డినెన్స్ రద్దయిపోతుంది. అయితే ఆర్డినెన్స్ ద్వారా జరిగినటువంటి పరిపాలనా క్రియలు ఏవి కూడా రద్దు కావు. దయచేసి ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, అంతవరకు క్లారిటీ ఉంది. నౌ ఇక డిబేట్కి వద్దాం. ఇప్పుడు కొంతమంది సందేహం ఏంటంటే, రాష్ట్రాల్లో ఆర్డినెన్స్ విడుదల చేసేది గవర్నర్ కదా, అతను రాష్ట్ర ప్రథమ పౌరుడు కదా, మరి ఆయన మాటకి దిక్కు లేకపోతే ఇంకా రాజ్యాంగంలో ప్రథమ పౌరుడికి విలువ ఏంటి అని అడుగుతున్నారు. అలాగే దేశ స్థాయిలో, కేంద్ర స్థాయిలో మనం తీసుకుంటే ఆర్డినెన్స్ని విడుదల చేసేది రాష్ట్రపతి. మరి అటువంటప్పుడు రాష్ట్రపతి మాటకే దిక్కు లేకపోతే, ఆ రాష్ట్రపతి ఆర్డినెన్సే కొట్టివేస్తే, మరి ప్రథమ పౌరుడు, దేశ అధినేత అయిన రాష్ట్రపతికి విలువ ఏంటి? ఎందుకు ఇలాంటి విచిత్రమైన పరిస్థితిని క్రియేట్ చేశారు రాజ్యాంగంలో అనొచ్చు. ఇక్కడ ఒక విషయం గమనించుకోండి. భారత రాజ్యాంగం ప్రకారం రాష్ట్రపతి మంత్రిమండలి సలహా సిఫార్సుల మేరకు వ్యవహరించాలి కేంద్రంలో. రాష్ట్రంలో గవర్నర్ రాష్ట్ర మంత్రిమండలి సలహా సిఫార్సుల మేరకు వ్యవహరించాలి. అందువల్లనే నామమాత్రపు దేశ అధినేత, నామమాత్రపు రాష్ట్ర అధినేత అంటాం రాష్ట్రపతి, గవర్నర్లని వరుసగా. ఓకే, అంతేగాని వీళ్ళకి నిజమైన పవర్స్ లేవు. అందుకని ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే, న్యాయస్థానాలు బాధ్యతయే రాజ్యాంగాన్ని కాపాడటం. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 13 ద్వారా సంక్రమించిన అధికారాలను బట్టి న్యాయ సమీక్ష అధికారాన్ని కలిగి ఉన్నాయి మన న్యాయస్థానాలు. అంటే జ్యుడిషియల్ రివ్యూ. ఈ అధికారం బట్టి ఈవెన్ పార్లమెంట్, ద గ్రేట్ పార్లమెంటు చేసిన చట్టాలు సైతం రాజ్యాంగ నియమాలకు విరుద్ధంగా ఉంటే, అఫ్కోర్స్ ఆ రాజ్యాంగాన్ని ఆమోదించేదే పార్లమెంట్, ఐఎమ్ అగ్రీయింగ్. ఆ రాజ్యాంగానికి విభిన్నంగా ఉంటే పార్లమెంటు ఆమోదించిన చట్టాలను కూడా కొట్టివేయగలిగిన అధికారం సుప్రీంకోర్టుకు ఉంది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ సుప్రీంకోర్ట్. సరే, దీని మీద కొన్ని వందల కేసులు ఉన్నాయి, కొన్ని వందల ఇన్సిడెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ నేను రిపీట్ చేయదలుచుకోలేదు. ఓకే, అలాగే రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించి గవర్నర్ ద్వారా అయిన చట్టాలను కూడా రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయని కొట్టివేసే అధికారం కూడా ఉంది. అంటే ఇక్కడ నేను ఎందుకు చెప్పానంటే, పరిపాలన జరిగేందుకు చట్టాలు కావాలి. చట్టసభలు సమావేశాల్లో లేనప్పుడు చట్టము లాంటి ఆర్డినెన్సుల్ని
రాష్ట్రాల్లో గవర్నర్లు, దేశంలో రాష్ట్రపతి విడుదల చేస్తున్నారు. దానికి నిజంగానే పార్లమెంట్ ఆమోదం లేదు. కానీ పార్లమెంటు ఆమోదం ఉన్న చట్టాలకే దిక్కు లేదు, అవి రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నప్పుడు ఈ ఆర్డినెన్స్ ఎంత అంటున్నాం. అందువలన గుర్తుపెట్టుకోండి, ఆర్డినెన్సులు న్యాయ సమీక్షకు అతీతం కాదు. ఇట్స్ నాట్ బియాండ్ టు ద జ్యుడిషియల్ రివ్యూ. ఎస్. ఇక ఇంకో క్వశ్చన్కి వద్దాం, నైతిక క్వశ్చన్. మరి దేశ ప్రథమ పౌరుడికి నువ్వేం విలువిస్తున్నావు, రాష్ట్ర ప్రథమ పౌరుడికి ఏం విలువిస్తున్నావు? దిస్ ఇస్ అనదర్ క్వశ్చన్, వెరీ గుడ్ క్వశ్చన్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మన దేశ ప్రథమ పౌరుడు రాష్ట్రపతి గారే, కానీ ఆయన విచక్షణ అధికారం మేరకు అది జరగలేదు. అర్థమవుతుందా అండి? అక్కడ ఆయన విచక్షణ అధికారం మేరకు జరగల, మంత్రిమండలి సిఫార్సుల సలహా మేరకు జరిగింది. అందువల్ల ఆర్డినెన్స్ను కొట్టివేస్తే అవమానం. రియల్ ఎగ్జిక్యూటివ్ అయినటువంటి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, మంత్రిమండలికి అవమానం, కానీ రాష్ట్రపతికి కాదు. సేమ్ సన్నివేశం రాష్ట్ర స్థాయికి కూడా వర్తిస్తుంది. ఏదైనా ఆర్డినెన్స్ని గవర్నర్ పాస్ చేసి ఉండొచ్చు, అంగీకరించి ఉండొచ్చు, ఆయన సొంతం కాదు సుమా. అటువంటప్పుడు గవర్నర్కి అవమానం కాదు, రాష్ట్రపతికి అవమానం కాదు. వాళ్ళ సలహా సిఫార్సుల మేరకు రాష్ట్రపతి, గవర్నర్లు ఆ నిర్ణయం తీసుకున్నారు. అంటే వాళ్ళకి అధికారం లేదా అలాంటి తప్పుడు ఆర్డినెన్సుల్ని అక్కడ రాష్ట్రంలో రాష్ట్ర కార్యనిర్వాహక వర్గం అలియాస్ స్టేట్ ఎగ్జిక్యూటివ్, కేంద్రంలో కేంద్ర కార్యనిర్వాహక వర్గం అలియాస్ లేదా ఇన్ ఇంగ్లీష్ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ చెప్పినప్పుడు గుడ్డిగా ముద్రేయటమేనా? ఇక్కడ రాష్ట్రపతికి ఒక అవకాశం ఉంది, గవర్నర్కి కూడా సేమ్ టు సేమ్, రెండు వ్యవస్థలు కూడా. ఏమిటి అవకాశం అంటే, ఒక్కసారి ఈ ఆర్డినెన్స్లో ఈ లోపం ఉంది, పునః పరిశీలనకు పంపవచ్చు. ఎవరికి? సభలకి. వాళ్ళు ఆమోదించి పంపారు, అవసరమైతే సభలకు పంపవచ్చు. మరలా వచ్చినప్పుడు అది బిల్లు స్వభావం మీద ఆధారపడి, రాష్ట్రపతి మనీ బిల్లు అయితే ఒక రకంగా, సాధారణ బిల్లు అయితే మరో రకంగా వ్యవహరిస్తాడు. అది గవర్నర్ కూడా అంతే. కాబట్టి ఇక్కడ ఏంటి, వారి యొక్క విచక్షణాధికార, వారి యొక్క అంటే చట్టసభల యొక్క సలహా సిఫార్సుల మేరకు వచ్చింది కాబట్టి ఇక్కడ రాష్ట్రపతి, గవర్నర్లకు ఏమీ ఉండదు. సో వాళ్ళు చేయగలిగింది ఏంటో ఒక్కసారి పునః పరిశీలించమని పంపించవచ్చు, అంతకుమించి ఇంకేం లేదు. సరే, ఇక్కడ ఇంకొక క్వశ్చన్ ఉంది ఆర్డినెన్స్ల పరంగా. కార్యనిర్వాహక వర్గం అంటే రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం. ఓకే, ఒక ఆర్డినెన్స్ ఇష్యూ చేశారు, పనులు జరుగుతున్నాయి. 6 నెలలు 6 వారాలు అయిపోయినాయి, ల్యాప్స్ అయిపోయింది. ఎందుకంటే ఆమోదం పొందలేదు కాబట్టి చట్టసభల్లో. మరలా వెంటనే విడుదల చేయొచ్చా? రద్దయిపోయింది, ఆర్డినెన్స్ రద్దయిపోయింది, మరలా విడుదల చేయొచ్చా? ఎస్. DC వాధ్వా కేసులో సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. ఏమని చెప్పింది అంటే, శాసనసభలకి సమయం దొరకకపోయినా, శాసనసభలు అంటే కేంద్రంలో అయితే పార్లమెంట్, రాష్ట్రంలో అయితే మన అసెంబ్లీ అండ్ కౌన్సిల్ బాగా బిజీగా ఉన్న సందర్భంలో అవసరమైతే పాత ఆర్డినెన్సు రద్దయిపోయినా కానీ తిరిగి దాన్నే విడుదల చేయొచ్చు అని. ఆ లూప్ హోల్ని పట్టుకుని కొన్ని సందర్భాల్లో కార్యనిర్వాహక వర్గం అద్దుమీరుతూ అది న్యాయస్థానం చేత కొట్టివేయబడినా, చట్టసభల చేత ఆమోదం లేకపోయినా కార్యనిర్వాహక వర్గం దాన్ని రొటేట్ చేయొచ్చు. ఇలా ఎన్నిసార్లు అన్నిసార్లు అని రాజ్యాంగంలో లేదు, వాధ్వా కేసులో తీర్పులో కూడా సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పలేదు. ఆ రెండోసారి రీప్రాముగ్యులేషన్ అంటాం, ఆ రెండోసారి, మూడోసారి, నాలుగోసారి ఆర్డినెన్స్ విడుదల చేయడం అనేది సిచ్యువేషన్ మీద ఉందో. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు కోవిడ్ ఉందండి, అసలు అసెంబ్లీలు సమావేశపరిచే పరిస్థితే లేదు, లేదా పార్లమెంట్ లేదు, ఇంకొక 1 year ఇలా కొనసాగింది అనుకోండి. ఒక ఆర్డినెన్స్, ప్రజా అవసరమైన ఆర్డినెన్స్ రద్దయిపోతుంది, రేపు రద్దయిపోయింది. ఎందుకంటే 6 నెలల 6 వారాల కాలం అయిపోయింది. అటువంటి సందర్భంలో కావాలంటే మళ్ళీ రీఇష్యూ చేయొచ్చు. అదే DC వాధ్వా కేసులో కూడా సుప్రీంకోర్టు చెప్పింది. ఇది ఒక యాంగిల్ అండి మనం దృష్టిలో పెట్టుకోవాల్సిన. ఆర్డినెన్స్ల పరంగా చాలామందికి చాలా కన్ఫ్యూజన్స్ ఉంటాయి, ఏమిటిది అని, అసలు ఏం దీని కథ అని చూస్తే. కాబట్టి అవసరమైతే కార్యనిర్వాహక వర్గం
స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగిస్తున్నప్పుడు అవసరమైతే అది చెల్లదు అని చెప్పే అవకాశం న్యాయస్థానం చేతిలో ఉంది. అంత ఈజీ కాదు. ఇందా చెప్పారు, 2 కండిషన్ చెప్పింది డీసీ వాధ్వా కేసులో. ఒకటి, సభలకి సమయం లేనప్పుడు, సభలకి వేరే అత్యవసర బిజినెస్ ఉన్నప్పుడు ఈ 2 కండిషన్లో తప్పదు రీఇష్యూ చేసుకోవచ్చు అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. అందువలన ఆర్డినెన్సుల పరంగా మనం చూడాల్సింది ఈ విధంగా చాలా క్లారిటీగా ఎవరి బాధ్యత ఏమిటి అనేది చెప్పింది రాజ్యాంగంలో. అలాగే నేను ఇంకొక యాంగిల్ చెప్తాను. ఇప్పటివరకు మనం అర్థం చేసుకుంది ఏంటి? పార్లమెంట్ చేసే చట్టాలైనా న్యాయ సమీక్షకు గురవుతాయి. అలాంటిది ఆర్డినెన్సులు కూడా న్యాయ సమీక్షకు గురవ్వాల్సిందే. దెర్ ఇస్ నో ఇష్యూ. అలాగే ఇంకొక యాంగిల్ ఉంది. ఏమిటి ఆ యాంగిల్ అంటే విచక్షణ అధికారాలు, డిస్క్రిషనరీ పవర్స్ ఆఫ్ ది హెడ్ ఆఫ్ ద స్టేట్. అంటే మన రాష్ట్రపతికి మన రాజ్యాంగం ఆధారంగా, మన గవర్నర్కి మన రాజ్యాంగం ఆధారంగా కొన్ని విచక్షణ అధికారాలు ఉన్నాయి. ఆ విచక్షణ అధికారాలు అంటే ఏమిటంటే మంత్రిమండలి సలహా లేకుండానే, కేంద్రంలో అయితే కేంద్ర మంత్రిమండలి, రాష్ట్రంలో అయితే రాష్ట్ర మంత్రిమండలి సలహాలు లేకుండానే నిర్ణయాలు తీసుకునే అధికారం. అందులో ఒకటి ప్రధానమంత్రిగా ఎవరిని నియమించాలి. ఇలాంటివి కొన్ని ఉన్నాయి మనకి. ఇప్పుడు అంటే ఈ టాపిక్ రిలేటెడ్ కాదు కాబట్టి చెప్పు. ఈ టాపిక్ రిలేటెడ్లో న్యాయపరమైన విషయాలు, ఉదాహరణకి క్షమాభిక్ష ప్రసాదించటం, దానికి ఎవరు అవసరం లేదు. సో పార్డనింగ్ పవర్ అంటాం. ఇలా విచక్షణ అధికారాలతో తీసుకున్న నిర్ణయాలను న్యాయ సమీక్షకు గురి చేయొచ్చా అనే ఒక డిబేట్ ఉంది. ఇందాక ఆర్డినెన్స్కి లింక్ కాబట్టి దీన్ని కూడా చెప్తున్నాను. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఆర్డినెన్స్, బట్ లింక్. ఆ టాపిక్ని అర్థం చేసుకోవాలంటే ఇది. దాని మీద కూడా సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది. రాష్ట్రపతి కావచ్చు, గవర్నర్లు కావచ్చు, వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు హేతుబద్ధమైనవి కాకుంటే దాన్ని కూడా సమీక్షించవచ్చు అన్నారు విచక్షణ అధికారాల్లో కూడా. ఉదాహరణకు ఆ మధ్య 2015-16 మధ్య అరుణాచల్ ప్రదేశ్లో గవర్నర్ తీసుకున్న నిర్ణయాలను విభేదిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుల ద్వారా అక్కడ తిరిగి ప్రభుత్వాలనే ఏర్పరచడం జరిగింది, గవర్నర్ విచక్షణ అధికారాన్ని. అలాగే పార్డనింగ్ పవర్, క్షమాభిక్ష లాంటి విషయాల్లో కూడా ఒక కేసులో సుప్రీంకోర్టు స్పష్టంగా ఏం చెప్పిందంటే గవర్నర్లకి రాష్ట్రపతికి ఉండే క్షమాభిక్ష అధికారాల గురించి మనం మాట్లాడలేము. వారు ఆ నిర్ణయాన్ని తీసుకోవటం వెనుకాల ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాన్ని జ్యుడిషియల్ రివ్యూ చేయవచ్చు అంది. కాబట్టి ఈ విధంగా జ్యుడిషియల్ రివ్యూ అనేది బలమైన సాధనం న్యాయస్థానం ముందు. ఈ ఆర్డినెన్స్ అయినా సరే దానికి తలవంచాలి. ఆర్డినెన్స్ ఇష్యూ చేసినంత మాత్రం రాష్ట్రపతి, గవర్నర్లు తలవంచాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది వాళ్ళకి రాజ్యాంగబద్ధంగా చేసినటువంటి చట్టసభలది బాధ్యత. ఆర్డినెన్స్ విషయంలో అయితే రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని బాధ్యత. చట్టాల విషయంలో అయితే చట్టసభలది బాధ్యత. అంతేగాని దాని మీద అంతిమ సంతకం పెట్టిన రాష్ట్రపతి, గవర్నర్లు ఎంత మాత్రం కాదు. సో ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను బట్టి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ రాజీనామా చేయాలి, అలా ఎలా గుడ్డిగా సైన్ చేస్తాడు లాంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ ఆర్డినెన్స్ అనే దాన్ని ఎనలైజ్ చేశాను. ఇదండి విశ్లేషణ. థ్యాంక్ యూ.